ఈరోజు వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వరుసగా జరుగుతున్న సంఘటనల్ని ఆయన ముందు ప్రస్తావించడం జరిగింది. వరుసగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైతే భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడతా ఉందో, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు పోలీసులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో Z+ భద్రత ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా Z+ భద్రత ఏర్పాటు చేయకుండా పోలీసులు ఎలా వేడుకు చూస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉందో నాయకులు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో చర్చించడం జరిగింది. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్య నేతలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం కుట్రలు పడుతూ ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాము, దీనిపై మీరు శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం Z+ భద్రత ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఏదో కుట్రలు పన్నుతున్నారు అని వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకోవటం జరిగింది. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలుసు కూడా ఆయన పర్యటనలకి ఎప్పుడు జనాల దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు వెనకాడడు. ఎందుకంటే తాను అనుకున్నది ఖచ్చితంగా అతను సాధిస్తాడు, తన అనుకున్న పని అయితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. గతం ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటంటే, ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పటం జరగదు. నేను పలానా మీటింగ్కి వెళ్తాను అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు, నడిచేనే వెళ్ళిపోతాడు పర్మిషన్ ఇవ్వకపోతే. ఏదైనా తాను ఒక పని చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పని చేస్తాడు. సోనియా గాంధీ లాంటి నేతలే ఆంక్షలు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేర్ చేయలేదు. అటువంటిది ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వీటిని పట్టించుకునే పరిస్థితులు కూడా ఆయన ఉండడు. ఎందుకంటే తాను అనుకున్నది, తాను చేయాలనుకున్నది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసేస్తాడు. దీనిపైనే వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్య నేతలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రతా వైఫల్యం ఉంది కాబట్టి ఆయన పర్యటనలో ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అనేది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలంతా కూడా ఆయన ముందు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది, సూచనలు ఇవ్వటం జరిగింది. దీనిపై జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల ద్వారా ఈ భద్రతా వైఫల్యాలపై వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న పని అయితే మంచిది కాదు. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరగరానిది జరిగితే, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం మళ్ళీ గన కనిపిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను చాలా హర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఇకనైనా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. ఆయనకు రోప్ పార్టీలు అంటే దారాలతో ఆయన వెహికల్ చుట్టూ దారాలతో పట్టుకోవటం, ఆయనకు ఒక వలయంగా ఏర్పాటు చేయటం, అభిమానులు ఆయన పైకి రాకుండా ఆయన చుట్టూ ఒక వలయంగా ఏర్పాటు చేసినట్లయితే ఆయనకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది, ఆయనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ఆలోచన. దీనికి తగ్గట్లు పోలీసులు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారు. రేపు నెల్లూరు పర్యటన ఉంది. ఈ నెల్లూరు పర్యటనలో వచ్చేసి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారు. జగన్ పర్యటనకు మామూలుగానే ఈ కూటమి ప్రభుత్వం పోలీసులు చేతులు ఎత్తేస్తారా, లేకపోతే కట్టుదిట్టమైన భద్రతలు చేస్తారా? ఎందుకంటే జగన్ పర్యటనలకు తండోపతండాలుగా జనాలు వచ్చేసి వస్తూ ఉంటారు. జగన్ పర్యటనలో ప్రజలు గోడలపై నుండి ఎక్కి చూడటం కానీ, లేకపోతే రోడ్ల వెంబడి పరిగెత్తడం కానీ, పొలాల వెంబడి గట్లు వెంబడి వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆ ప్లేస్కు వెళ్ళడం కానీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఇటువంటిది జగన్ పర్యటనలో ఆయన వెహికల్స్ పోతూ ఉంటే ఆ రోడ్లకు ఇరువైపులా కానీ రోడ్డు పైన కానీ జనం తండోపతండాలుగా ఆ వెహికల్ దగ్గరకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరిపోతూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాలి, సరైన భద్రత ఏర్పాటు చేయాలి అని ఈ వీడియో ద్వారా నేను
కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. ఇది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆందోళనే కాదు, కార్యకర్తల యొక్క ఆందోళన కూడా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అభిమానించే అభిమానుల ఆందోళన కూడా. ఇది కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఆయనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.